హాయ్ గైస్. సో నిన్న ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్‌లో అంత మజా వచ్చే పాయింట్స్ ఏమి లేవు. కానీ 2, 3 పాయింట్స్ కొంచెం అంటే ఒక ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్స్ కొంచెం బాగా ఉన్నారు. అంటే వీళ్ళు ఇంకా టఫ్ పోటీ ఇవ్వబోతారు అన్న కంటెస్టెంట్స్ ఒక ముగ్గురు, నలుగురు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్స్ గురించి మనం చెప్పుకుందాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి కామెంట్ చేయండి వీడియో ఎలాగుందో ఏంటనేది. అండ్ ఇక్కడ ఈరోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఐ మీన్ నిన్న మనకి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియలో ఓన్లీ సగం వరకు అయింది. ఇంకా సగం ఎపిసోడ్ రేపు రిలీజ్ అవుతుంది. రేపు కూడా దాని గురించి చెప్దాం. అండ్ నామినేషన్ ప్రక్రియ ఎలా స్టార్ట్ అయింది, అసలు నామినేషన్లో ఈరోజు ప్రజెంట్ ఉన్న ఎపిసోడ్లో ఎవరెవరు ఉన్నారు, అండ్ ఎవరు హౌస్ మేట్స్ అందరూ ఒకవైపు మాట్లాడుతున్నారు, సంజన గర్లన్ గారు ఒకవైపు మాట్లాడుతున్నారు. ఎవరిది మిస్టేకు అంటే ఎవరు రాంగో అది కూడా మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు అసలు స్టార్టింగ్ నుంచి చూస్తుంటే అంత మజా లేదు. కొంచెం కొంచెం అలా అక్కడక్కడ కిచెన్లో కొంచెం గొడవ, అక్కడ లొల్లి ఇక్కడ లొల్లి కొంచెం ఏదో అలా అనిపించింది తప్ప అంత మజా లేదు. లాస్ట్లో ఎలిమినేషన్ కొంచెం 5 మినిట్స్, ఒక 5 to 10 మినిట్స్ కొంచెం బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ సంజన గారు రెండు చోట్ల నాకు సంజన గారు అయితే హౌస్లో ఉండలేరబ్బా. హౌస్లో సర్వేలు అవడం చాలా కష్టం. సంజన గారు ఈ వీక్లో ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి, 90% వరకు. ఎందుకంటే ఆవిడ ఎవరేదన్నా చాలా త్వరగా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు అండ్ దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అంటే కామనర్స్ ఏమైనా బ్యాక్ పిచ్చింగ్ అని ఒక వర్డ్ అన్నారు, ఎవరు ప్రియా అన్నది బ్యాక్ పిచ్చింగ్ అని. ఇప్పుడు ఈ బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చిందంటే, ఇక్కడ బ్యాక్ పిచ్చింగ్ అనే వర్డ్ కామనర్స్, సెలబ్రిటీస్ అందరూ హౌస్లో ఉంటుండగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి ఓనర్స్ అందరూ టెనెంట్స్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఒకరిని నామినేట్ చేయాలి. ఈ నామినేట్ చేయాలన్నప్పుడు అందరూ కలిసి ఒక మాట మీద నిలబడి సంజన గారిని నామినేట్ చేస్తారు. ఎందుకు నామినేట్ చేస్తారు అంటే, కిచెన్ టాపిక్ గురించి తను ఒకనొకప్పుడు ఫన్నీ అనేది ఒకసారి 2 సార్లు మాటికి అదే కిచెన్ టాపిక్ని ఆవిడ ఫన్నీ యాంగిల్లో తీసుకెళ్తున్నారో తెలియదు, లేదంటే నిజంగా ఆవిడకి వంట తెలియదు అన్న చెప్తున్నారో తెలియదు. అందుకనే మార్చేశారు సంజన గారిని, కుకింగ్ సిస్టమ్ నుంచి మార్చేసి తనుజ గౌడ గారు ఇచ్చారు. తనుజ గౌడ ఎక్సలెంట్ వంట చేస్తున్నారు అనమాట. హౌస్ ఓనర్స్ తింటున్నారు కదా, వంట మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే సంజన గారు కిచెన్ కోసం మాటికి టాపిక్ను దాన్ని ఏంటంటే కొనసాగించడం వల్ల వీళ్ళు హౌస్ మేట్స్ అందరూ కలిసి సంజన గారికి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రియ గారు అంటారు బ్యాక్ పిచ్చింగ్ అంటారు. బ్యాక్ పిచ్చింగ్ అన్న వెంటనే సంజన గారు చీప్ వర్డ్స్ మాట్లాడకండి అంటారు. అసలు బ్యాక్ పిచ్చింగ్లో చీప్ వర్డ్ ఏముందో నాకైతే అర్థం కాలేదు. బ్యాక్ పిచ్చింగ్ అనేది ప్రతి సీజన్లో ప్రతి హౌస్మేట్ వాడిందే బ్యాక్ పిచ్చింగ్ అనేది. అంటే వెనకాల వేరేలా అనుకోవడం, లేకపోతే ఒక దగ్గర ఒకలా ఉండడం, అది చాలా దాంట్లో పెద్ద బ్యాడ్ వర్డ్ ఏం కాదు బ్యాక్ పిచ్చింగ్ అనేది నాకు అనిపించిన వరకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్లో ఆవిడ సంజన గారు చీప్ వర్డ్స్ మాట్లాడకని అన్నారు. అండ్ ఇంకొక పాయింట్లో కూడా శ్రీజ దగ్గర కూడా చీప్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. అంటే ఈవిడ ఓన్లీ సెలబ్రిటీస్ని ఎవరిని కూడా చీప్ వర్డ్స్ మాట్లాడుతున్నారు అని లేదు, ఓన్లీ కామనర్స్ని మాత్రమే ఈవిడ పాయింట్ అప్ చేస్తుంది. చీప్ వర్డ్స్ మాట్లాడుతున్నారు అంటే కామనర్స్ చీప్గా ఉంటారా అంటే అంత చులువుగా చూస్తున్నారు ఏంటి కామనర్స్ని, అంత తక్కువ అంచనా వేస్తున్నారు ఏంటి కామనర్స్ని. వాళ్ళు మీకన్నా ఓట్స్తోనే వాళ్ళు లోపలికి వచ్చారు. మీ ముందు వాళ్ళు అగ్నిపరీక్ష షోలో వాళ్ళు ఆడి గెలిచి వాళ్ళ సత్తా నిరూపించుకొని ఆ షోలోకి వచ్చారు, అంతేగాని డైరెక్టర్గా వచ్చేయలేదు కదా. చీప్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, ఆమె వస్తే సార్ నేను ఇలా అనేస్తాను అంటే నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడు నార్మల్ ఒక సెలబ్రిటీ జనాల మధ్యలోకి వచ్చినప్పుడు మనం ఏదైనా మేడం సిగ్నేచర్ అంటే సిగ్నేచర్ అడుగుతాం కదా, ఇప్పుడు చూడండి మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయి సెలబ్రిటీస్. అదే విధంలో వీడు ఇక్కడ నేను సెలబ్రిటీ వాళ్ళు కామనర్స్ అని ఇంకా వీడికి ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరూ హౌస్ మేట్స్ అనే విషయం మర్చిపోయి నేను సెలబ్రిటీ వాళ్ళు కామనర్స్ అన్న ఫీలింగ్ ఉండిపోయి సంజన గారు ఇంకా ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి ఫస్ట్ సంజన గారు. అది చాలా బ్యాడ్ అనమాట. సంజన గారు చాలా నెగిటివ్ అవుతారు. సో ఆ ఫీలింగ్లో ఉండిపోయి సంజన గారు అర్థమవుతుంది, క్లియర్ కట్గా అర్థమవుతుంది కామనర్స్ని చులకంగా చూస్తున్నారని. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే నా ఒపీనియన్ ఇది, నాకు ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకు చూసిన వెంటనే
అసలు నచ్చలేదనమాట ఆవిడ సైనేజ్. అంటే ఇంకా ఈసారి అమ్మాయి వస్తే నేను నాకు రావద్దు వెళ్ళిపో అనేస్తాను అంటే ఈ షైనింగ్ అసలు బాగాలేదు కదా. అసలు చీప్ వర్డ్స్ శ్రీజ గారిని చీప్ వర్డ్స్ అనడంలో తప్ప ఏముంది? మీరు ఫుటేజ్ ఇవ్వడానికి ఇలా చేస్తున్నారని చెప్పి శ్రీజ అన్నది. ఫుటేజ్ ఇవ్వడానికి ఇలా చేస్తున్నారు అన్నదానికి చీప్ వర్డ్స్ మాట్లాడుతున్నారు అనడానికి తేడా అసలు చాలా తేడా ఉంది. చీప్ వర్డ్స్ అంటే ఏమన్నారు తను అసలు శ్రీజ గారు ఏమీ అనలేదు కదా. ఏమి అనకుండా చీప్ వర్డ్స్ అని ఎందుకంటారు? అదే టాపిక్ మీద ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చాడు అబ్బా. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు గేమ్స్ ఆడటం చూసాము, స్ట్రాటజిక్గా ఆడటం చూసాము. ఈరోజు వాయిస్ రైజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ టైం చూశాను. అంటే అగ్నిపరీక్ష షో చూస్తున్నాను కదా, అగ్నిపరీక్ష షో నుంచి ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్ల వరకు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ వాయిస్ రైజ్ చేశాడు చూశాను. స్టాండ్ తీసుకున్నాడు తను. ఇప్పుడు చీప్ వర్డ్స్ అన్నప్పుడు చీప్ వర్డ్స్ అసలు ఏమున్నాయి? మీరు చేస్తుంది కరెక్టే కదా, మీరు చేస్తుంది ఫుటేజ్ కోసమే కదా చేస్తున్నారు, అసలు ఎవరికి నచ్చని పని మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కరెక్ట్ టాపిక్ మాట్లాడాడు పవన్ కళ్యాణ్. సో దాని గురించి మాట్లాడదాం. అసలు ఏమైంది వాష్రూమ్ దగ్గర ఎంత గొడవ అయిందంటే, యాక్చువల్గా సంజన గారు తన హెయిర్ షాంపూ అవన్నీ వాష్రూమ్లో పెడతారు. ఆ వాష్రూమ్ సంజన గారికి ఇచ్చిన వాష్రూమ్ కాదు, అది అందరూ కామన్గా వెళ్ళే వాష్రూమ్లో సంజన గారు తన థింగ్స్ పెడతారు. వాష్రూమ్ థింగ్స్ వాష్రూమ్లో ఉంటే కరెక్టే, కాకపోతే మనకు సింగిల్గా ఇచ్చిన వాష్రూమ్లో ఉండొచ్చు. అందరూ కామన్గా వాడే వాష్రూమ్ థింగ్స్ ఎలా పెడతారు? అందరూ మీలాగే అందరూ సంజన గారిలాగా అనుకుంటే వాష్రూమ్ ఇక్కడ పాయింట్ చెప్పింది మన శ్రీజ. అందరూ మీలాగా అనుకొని వాష్రూమ్ థింగ్స్ వాష్రూమ్లో పెడితే అది వాష్రూమ్ అవ్వదు, హాల్ రూమ్ అవుతుంది అని చెప్పింది, బెడ్రూమ్ అవుతుందని చెప్పింది శ్రీజ. పాయింటే కదా. అందరూ అదే అనుకుంటే వాష్రూమ్ లాగా ఎందుకు ఉంటుంది? వాష్రూమ్లో ఖాళీ అక్కడ ఉంటుంది, వాష్రూమ్ ఫ్రీగా ఉండాలి, వెళ్ళి వచ్చే వాళ్ళకి ఫ్రీగా ఉండాలి, కాబట్టి అందులో ఉండకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు. ఈ సంజన గారు పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు, సంజన గారు మీరు ఇవి ఉంచుకోవాలనుకుంటే హౌస్ మేట్స్లో ఉన్న లేడీస్ ఉన్నారు కదా, ఉమెన్స్ అందరూ ఒప్పుకుంటే మాకు ప్రాబ్లం లేదు అని ఒప్పుకుంటే నేను మీకు ఎలా చేస్తాను, లేదంటే ఎలా చేయనంటే అక్కడ ఎవరు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ చెప్పేస్తాడు కటాకండిగా, మీరు కానీ తీయకపోతే లేడీస్కి ఎవరికి నేను ఎలా చేయను, వాష్రూమ్ డ్యూటీ నాది, నేను తీసుకోవాల్సిన నా బాధ్యత నాది. బర్నీ గారు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు. బర్నీ గారు మెచ్చుకోవాలి ఏంటంటే అసలు ఆయన సెలబ్రిటీలాగా ఉండరబ్బా. బర్నీ గారిని చూస్తుంటే ఈయన సెలబ్రిటీ కామన్ మ్యాన్ అసలు ఏమి అర్థం కాదు. ఇక్కడ ఎవ్వరు కూడా తనుజ గౌడ కానీ, రీతు చౌదరి కానీ, మన ఎమాన్యుయల్ కానీ ఎవ్వరూ సెలబ్రిటీలో ఫీల్ అవ్వట్లేదు. నాకు ఇద్దరు సెలబ్రిటీలో ఫీల్ అవుతుంది. ఎవరంటే మన సుమన్ శెట్టి అన్న అండ్ సంజన గర్లన్ గారు, వీళ్ళిద్దరే సెలబ్రిటీలో ఫీల్ అవుతున్నారని అనిపించింది నాకు. ఈవెన్ ఆశా ఫ్లోరా గారు కూడా అంత సెలబ్రిటీలో ఫీల్ అవుతుంది బా. ఆవిడ ఇచ్చిన పని ఇచ్చినట్టు చేస్తున్నారు. ఆశా ఫ్లోరా గారు ఏ పని అయినా సరే నేను చేయడానికి రెడీ. ఫస్ట్ టైం వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చినప్పుడు బా ఎందుకు ఇచ్చారు అని అనుకున్నారు, కానీ ఆవిడ చేయరేమో అని అనుకున్నాను నేనైతే మాత్రం. ఈవిడ చేయరేమో, సెలబ్రిటీ కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఎక్కడో మనసులో చిన్నదైనా సరే చేయరేమో అనుకుంటే చాలా బాగా చేస్తున్నారు. వాష్రూమ్ క్లీనింగ్ కానీ, వాష్రూమ్ వర్క్లు కానీ, అందులో ఏమైనా ఉంటే చెప్పడం బాగా చేస్తారు. అంటే సెలబ్రిటీస్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే కొంచెం సెలబ్రిటీస్లో ఫీల్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ కొంచెం మింగిల్ అవ్వాలి, లేదంటే ఇవి చాలా కష్టం. వీళ్ళిద్దరు నామినేషన్లు కూడా ఉన్నారు ఈరోజు. సో ఇక్కడ ఎవరిది తప్పు అంటే 100% 200% సంజన గార్లిక్ గారిది తప్పు. ఆవిడ చేస్తుంది చాలా మిస్టేక్. హౌస్ మేట్స్ అందరూ 14 మెంబర్స్ ఒకవైపు ఉండి ఆవిడ ఒకవైపు మాట్లాడుతుంది, ఆవిడ తప్పు అని తెలుసుకుందో లేదో తెలియదు, కానీ అందరూ అసలు సంజన గారిని అంటున్నారు, ఎందుకు సంజన గారు అయిపోయింది చిన్న విషయానికి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అందరూ అన్నా సరే ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఇదే టాపిక్ మీద నామినేషన్ వేశారు. మీరు హౌస్ మేట్స్ అందరినీ వ్యతిరేకించి మాట్లాడుతున్నారు, హౌస్ మేట్స్తో మీరు ఏకీభవించట్లేదు అని చెప్పేసి ఈ టాపిక్ తీసుకెళ్ళి నామినేషన్ వేశారు. అండ్ ఇక్కడ నామినేషన్ మన సుమన్ శెట్టికి నామినేషన్ ఎలా వేశారంటే, సుమన్ శెట్టి అన్న కొంచెం ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. అంటే ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ పర్సనల్గా కాదు, పర్సనల్గా బాగానే ఉన్నారు, ఏదైనా వర్క్ విషయంలో కానీ లేదంటే ఏదైనా గేమ్ విషయంలో కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు, స్ట్రాంగ్గా లేరు అని ఫీల్ అయ్యి హౌస్మేట్స్ మన రాము రాథోడ్ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళిద్దరూ కలిసి మన సుమన్ శెట్టి ఓటేస్తారు, అదే నామినేషన్ వేస్తారు. ఎలా జరిగింది నామినేషన్ ప్రక్రియ, అసలు నామినేషన్ ప్రక్రియ రూల్స్ ఏంటి చెప్పుకుందాం అది కూడా. అండ్ ఈ విధంగా జరుగుతుంటే నామినేషన్ ప్రక్రియలో
ఒక ప్లస్ సింబల్ పెడతారనమాట, టన్నర్స్ లాగా ప్లస్ సింబల్ పెట్టి ఆపోజిట్లో హ్యామర్ ఉంటుంది. ఈ టన్నల్స్ లోపల నుంచి వెళ్ళి హ్యామర్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో ఆ హ్యామర్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళతో ఇక్కడ ఇద్దరు వస్తారు, ప్రతి రౌండ్కి ఇద్దరు పోటీదారులు వస్తారు. ఎవరైతే ఫస్ట్ హ్యామర్ తీసుకుంటారో హ్యామర్ తీసుకున్న వ్యక్తి ఆపోజిట్ వ్యక్తిని ఎవరైతే వాళ్ళతో పాటు వచ్చి ఓడిపోయారో వాళ్ళ ఫోటో బ్రేక్ చేసి అండ్ వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తున్నారో చెప్పి రీజన్ చెప్పాలి. ఈ రీజన్ చెప్పిన తర్వాత ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో టెనెంట్స్ హౌస్మేట్స్కి ఇవ్వాలి హ్యామరు. అంటే సెలబ్రిటీస్ కామనర్స్కి హ్యామర్ ఇచ్చి నేను ఈ వ్యక్తిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే ఆ కామనర్ కూడా ఓనర్ కూడా ఆ వ్యక్తి నామినేషన్ అర్హుడు, ఆ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటేనే నామినేట్ చేస్తారు. లేదు పాయింట్స్ కరెక్ట్గా లేవు అనుకుంటే ఓనర్ ఆ వ్యక్తిని వదిలేసి వేరే వ్యక్తిని నామినేట్ చేసే ఛాన్స్ ఓనర్స్కి ఉంది, ఐ మీన్ మన కామనర్స్కి ఉంది. ఓకే, ఇక్కడ రూల్స్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ ప్రతి రౌండ్లో ఇద్దరు వస్తారు. ఇద్దరు ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి టెన్నిస్ లెవెల్ నుంచి వెళ్ళి హ్యామర్ తీసుకోవాలి. హ్యామర్ తీసుకున్న వెంటనే చెప్పాను కదా రూల్స్ అని, నేను ఈ హ్యామర్ తీసుకున్న వెంటనే హౌస్మేట్కి అవతల ఆపోజిట్ హౌస్మేట్ని మనం మాట్లాడుతూ అది కరెక్టా కాదా నామినేషన్ పాయింట్స్ ఓనర్స్ చెప్పించాలి, ఓనర్స్ చెప్తారు. ఇక్కడ ఎప్పుడైతే ఓనర్స్కి హ్యామర్ ఎవరికైతే రాదో హ్యామర్ లాస్ట్ వరకు ఎవరికైతే రాదో వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు, ఐ మీన్ నామినేషన్లో ఉండొచ్చు. హ్యామర్ తీసుకున్న వాళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉంటారు. ప్రజెంట్ అయితే మన మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో రీతు అండ్ తనుజ గౌడ కూడా వస్తారు. తనుజ గౌడ చాలా బాగా ఆడారు, సూపర్, నాకు బాగా అనిపించారు. ఈవిడ్ని చూసినప్పుడు సీరియల్ యాక్టర్ కదా ఈవిడ ఏం ఆడతారో అనుకున్నాను, కానీ రీతు చౌదరి కన్నా చాలా ఫాస్ట్గా ఉరికింది ఆవిడ, చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్నాయి ఆవిడకి. ఇక్కడ రీతు చౌదరి తనుజకి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటంటే రీతు చౌదరి ఇలా వస్తుంది, తనుజ గారు ఏమో ఇలా వస్తారు. తనుజ గారు రాకముందే రీతు చౌదరి పడిపోద్ది, తనకి ఏదో ఎక్కడో దెబ్బ తగులుతుంది. తనుజ గారు వచ్చేది లెఫ్ట్ సైడ్ వస్తారు రీతు చౌదరికి రైట్ సైడ్ దెబ్బ తగులుతుంది, మీరు గమనించండి ఇది. సో ఇక్కడ తనుజ గారు మిస్టేక్ ఏమీ లేదు. అలాగే ఈ చౌదరి కూడా రీతుది కూడా మిస్టేక్ లేదు కానీ తగిలింది, ఏది తగిలింది తెలియదు కానీ తనకి హెడ్లో ఏది తగిలింది, చిన్న డ్యామేజ్ అంటే పెద్దగా ప్రాబ్లం లేదు, చిన్న దెబ్బ తగిలింది రీతుకి. సో ఇక్కడ తనుజ గారిని మెచ్చుకోవచ్చు, చాలా ఫాస్ట్గా వెళ్ళారు, చాలా ఫాస్ట్గా వెళ్ళి హ్యామర్ తీసుకొని అసలు చూడలేదు బ్యాక్ సైడ్ ఏమైంది, అమ్మాయి పడిందా లేదా ఏమీ చూడలేదు. ఇంకా ఈవెన్ ఫస్టే రీతు వచ్చి చెయ్యట్టు పెట్టింది తనుజ వెళ్ళిపోతున్నారని చెప్పేసి, నాకు అలా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ప్యూర్లీ ఒపీనియను. మళ్ళీ చూసిన వాళ్ళు ఏం భయ ఎలా చెప్తున్నావు, అమ్మాయి పడిపోయింది అనుకుంటారు. నేను అమ్మాయిని ఏం అనట్లేదు, ఈ అమ్మాయి పడిపోయిన తర్వాత చేయి పెట్టిన తర్వాతే తనుజ గారు పాస్ అయ్యారు, చాలా ఫాస్ట్గా వెళ్ళారు. సో పడకపోయింటే రీతు కూడా టఫ్ ఫోర్ట్ ఇచ్చేదేమో, మనకు తెలియదు కదా. ఈ విధంగా తనుజ గెలిచి ఫస్ట్ నామినేషన్ సంజన గారికి వేస్తుంది, సంజన గార్లిక్. ఓకే, సంజన గారికి అదే టాపిక్లో వేస్తారు. ఏంటంటే హౌస్మేట్స్ అందరూ ఒకవైపు ఉన్నా మీరు ఒకవైపు ఉండి మాట్లాడుతున్నారు అని చెప్పేసి సంజన గారు ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు మన హౌస్మేట్స్ ఓనర్స్ అందరూ కలిసి ఒక టాపిక్ డిస్కస్ చేసుకొని ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వాళ్ళ పేరు చెప్పినప్పుడు సంజన గారు నామినేషన్లో ఉన్నారు. మళ్ళీ సెకండ్ నామినేషన్ వేశారు సంజన గారికి, సంజన గార్లెన్ గారికి సెకండ్ నామినేషన్ వేశారు. మళ్ళీ తన పాయింట్స్ తనుజ గారు తన పాయింట్స్ చెప్పి ఆ హ్యామర్ తీసుకెళ్ళి మన ఆర్మీ మ్యాన్కి ఇస్తుంది. ఆర్మీ మ్యాన్ కూడా పాయింట్స్ వ్యాలిడ్గా ఉన్నాయి, మీరు ఎవరి మాట వినట్లేదు, నాది బాధ్యత, వాషింగ్ క్లీనింగ్ సెక్షన్ నాది బాధ్యత, నేను చూసుకోవాలి, నాకు బ్యాట్ ఇచ్చారంటే నేను చూసుకోవాలి, నాది బాధ్యత, మీరు ఎవరి మాట వినట్లేదు, నా మాట కూడా వినలేదు, సో మీరు నామినేషన్లో ఉండబోతున్నారు అని అంటారు. ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు, సెకండ్ నామినేషన్ అనమాట, సెకండ్ ఓటు నామినేషన్లో. నెక్స్ట్ ఏమో రాము రాథోడ్ అండ్ శశి వర్మ గారు వస్తారు.
ఇక్కడ కూడా ఇద్దరు చాలా పోటీ ఆడతారు, సృష్టి వర్మ అండ్ రాము రాథోడ్. అసలు ఆ సృష్టి వర్మ గెలుస్తుందేమో అని అనుకున్నాను, చాలా ఫాస్ట్గా వచ్చారు. జస్ట్ ఒక 1-2 సెకండ్స్లో రాము రాథోడ్ హ్యామర్ తీసుకుంటాడు. రాము రాథోడ్ హ్యామర్ తీసుకొని ఇక్కడ ఎవరు నామినేట్ చేస్తారంటే సుమన్ శెట్టి అని నామినేట్ చేస్తాడు. సుమన్ శెట్టి అన్న ఎందుకు అంటే చెప్పారు కదా ఆల్రెడీ పాయింట్స్, కొంచెం గేమ్లో డౌన్ ఉంటున్నారు, కొంచెం టఫ్ పోటీ ఇవ్వండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండండి 2 పాయింట్స్ చెప్పి హరీష్ గారికి హ్యామర్ ఇస్తారు. హరీష్ గారు కూడా సేమ్ అనమాట, సేమ్ సుమన్ శెట్టి అన్న మీరు అంటే అందరితో బాగానే ఉంటున్నారు, మీరు మంచి వ్యక్తి, కానీ గేమ్లో కొంచెం డౌన్ ఉంటున్నారు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, అందుకనే నామినేట్ చేస్తానని చెప్పి ఇద్దరు సేమ్ పాయింట్లు చెప్తారు. వ్యాలిడ్ పాయింట్స్ ఇద్దరు ప్రజెంట్ వరకు ఉన్నదాట్లయితే సంజన గార్లిక్ గారు అండ్ సుమన్ శెట్టి అన్న ఈ ఇద్దరే నామినేషన్లో ఉంటారు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది రేపటికి. అండ్ నెక్స్ట్ మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ గారికి ఛాన్స్ ఇస్తారు. ఎవరైనా ఇద్దరు టెనెంట్స్ నుంచి నా పోటీ ఎవరు రావాలనుకుంటున్నారు, ఇద్దరు టెనెంట్స్ నుంచి ఎవరినైనా ఎంచుకోండి అని చెప్పేసి ఆ గేమ్ గురించి, నామినేషన్ చేయడం గురించి ఇక్కడేమో ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఎవరు మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అండ్ మాస్క్ మ్యాన్ ఇద్దరు డిస్కస్ చేసుకొని బర్నీ గారు అండ్ ఇమాన్యుల్ గారికి ఇస్తారు. అంటే బర్నీ గారు ఇమాన్యుల్ గారికి ఇచ్చినప్పుడు ఇద్దరు కొంచెం చాలాసేపు డిస్కస్ చేసుకుంటారు. చాలాసేపు డిస్కస్ చేసుకొని బర్నీ గారిని ఇమాన్యుల్ గారిని పిలిచి ఇద్దరికి మీరు మీ పాయింట్స్ చెప్పి వీళ్ళిద్దరికి పోటీ ఇవ్వబోతారు. ఎపిసోడ్ ఇంతటితో ఆగిపోతుంది. లైవ్లో అయితే నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ అవుతుంటుంది, లైవ్ చూడండి. లైవ్ నాకు చూసి పెట్టడానికి అవ్వట్లేదు, నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఇంతకుముందు వీడియో ఎవరైనా చూసుంటే చూడండి, చూడకపోయింటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నేను వేరే వర్క్ చేసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. సో లైవ్ చూసి మనం రన్నింగ్ కామెంటర్లో ఇవ్వలేము వీడియోస్, అందువల్ల ఓన్లీ నేను నైట్ రిలీజ్ అయిన ఎపిసోడ్ బట్టే రివ్యూ ఇస్తున్నాను. సో చూస్తున్న వాళ్ళు పూర్తిగా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగా మళ్ళీ రేపు ఎపిసోడ్ గురించి రేపు అసలు కంప్లీట్గా ఎవరెవరు నామినేషన్ ఉన్నారో కూడా చెప్పుకుందాం రేపు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.